భగవద్గీత 237వ రోజు 6వ శ్లోకం. బంధురాత్మాత్మ నస్తస్య ఏనత్మైవాత్మాన జితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతత్మైవ శత్రువత్. బంధు ఆత్మ ఆత్మనః తస్య ఏన ఆత్మ ఏవ ఆత్మన జితః అనాత్మనః తు శత్రుత్వే వర్తిత ఆత్మ ఏవ శత్రువత్. ఏన ఎవని చేత ఆత్మ ఆత్మ ఆత్మనా ఏవ ఆత్మచేతనే జితః జయింపబడినదో ఆత్మనః ఆత్మయోగి అయిన తస్య వానికి ఆత్మ ఆత్మ బంధుః బంధువు అనాత్మనః తు ఆత్మజ్ఞానం లేని వానికి ఆత్మ ఏవ ఆత్మయే శత్రువత్ శత్రువు వలె శత్రుత్వే శత్రుభావమునందు వర్తతే ప్రవర్తించును. ఎవరు తన మనస్సును జయించునో అట్టివాని మనసు బంధువులా ఉపకారిలా ఉండును. మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చేయును. Whoever conquers his mind is like a relative or benefactor. If he does not conquer his mind, it becomes as enemy and does harm. రాధే దీని మీదే చాలా మంది మెడిటేషన్లో కానీ లేకపోతే కొంతమంది పర్సనల్ డెవలప్మెంట్ అని చెప్తారు. ఈ ఒక్క టాపిక్ మీదనే మొత్తం వాళ్ళ సెషన్ అయిపోతుంది. అంత ఉంది ఇందులోనే. మైండ్ని జయిస్తే అది మనకి బంధువుల బెనిఫిట్ చేస్తుంది. లేదు అంటే ఇప్పుడు కూడా చాలా మంది అంటారు కదా, బంధువులు ఉంటారు కానీ మాటకే ఏం చేయరు. ఆ మనసు కూడా అంతే ఉంటుంది కానీ మాటకే ఏం చేయదు. కానీ దాన్ని జయిస్తే గనక నిజమైన బంధువుల మనకి ఉపకారం చేస్తుంది. కనిపించే దాని మీద మనం ఏదైనా చేసి జయించవచ్చు. అది కనిపిస్తుంది కాబట్టి వేరే వాళ్ళు కూడా మనకు సహాయం చేయొచ్చు దాన్ని జయించడానికి. కానీ మనసు ఆలోచన అనేది కనిపించదు కదా. సో వేరే వాళ్ళు మనం ఏం ఆలోచిస్తున్నామో తెలియకపోతే వాళ్ళు సహాయమే చెయ్యరు. అండ్ మనం ఆలోచిస్తున్న దాన్ని గనక మన మనస్సును జయించకపోతే మనం కూడా చూస్తూ ఉండిపోతాం, మనము ఏం చేయలేం. అప్పుడు అది శత్రువులా మారి మనకే అపకారం చేస్తుంది. ఎగ్జాంపుల్ చిన్న చెప్తున్నాను, కొంతమందికి తెలుస్తుంది ఇది టైం వేస్ట్ అవుతుంది, ఇట్లా చేయకూడదు, మనం లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నామని. అయితే అది చేసుకోకుండా ఉండాలంటే ఇలా చేస్తే బాగుండని మనసు చెప్తుంది, కానీ వినము. మన మనస్సును జయించకుండా ఎట్లా అవుతుందో అట్లానే చేస్తాం. సో అప్పుడు ఏంటి, మన లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కదా. మన మనస్సు చెప్పినప్పుడు దాన్ని విని అర్థం చేసుకొని మనం స్టెప్ అవుట్ తీసుకుంటే దాన్ని జయించేవాళ్ళం. కానీ మనసు మాట విన్నా కూడా దాన్ని జయించకుండా బానిస అయిపోతే అది శత్రువే మన లైఫ్నే వేస్ట్ చేస్తుంది. మనం తీసుకున్న నిర్ణయాలను కూడా ఇంప్లిమెంట్ చేయనీయకుండా మనకి శత్రువులా బిహేవ్ చేస్తుంది. మనకు వచ్చిన జ్ఞానాన్ని కూడా మనం యూస్ చేసుకోనీయకుండా మనకి శత్రువులా బిహేవ్ చేస్తుంది. కాబట్టి మైండ్ని జయించితే అప్పుడు మనం నిజంగా ధర్మబద్ధంగా ఉండగలుగుతాం. ఏది ధర్మమో మన మైండ్కి తెలుసు, దాన్ని అప్పుడు చేస్తాం. ఏది అధర్మమో మనకు తెలుసు, దాన్ని అప్పుడు మనం వర్జిస్తాం, వదిలేస్తాం.